టీడీపీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ఎన్నికల భారం మొత్తాన్ని కూడా భుజాన వేసుకుని మోశారు. సో శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. శాంతి భద్రతలు కాపాడుతున్న ఈ ప్రభుత్వానికి తీర్పిచ్చినారు. ప్రజాస్వామ్యం ఉన్న మీద గౌరవం ఉన్న ఈ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది పెద్ద కేస్ స్టడీగా మారాలా. దేశవ్యాప్తంగా కూడా ఈ పులివెందుల జెడ్పీటీసీ అరాచకం జరిగిన ఈ తీరును ప్రతి ఒక్కరు కూడా దేశం అంతా కూడా చర్చనీయాంశమై ప్రజలు కూడా భవిష్యత్తులో ఎక్కడైతే అణిచివేయబడతారో అక్కడ అణిచివేయబడిన ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్యపరంగా ఓటేసే హక్కును ప్రభుత్వాలు కల్పించాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం దేశంలో నిలబడినట్టు లెక్క. అంటే మీరు అప్రజాస్వామికంగా కేవలం రిగ్గింగ్ చేసుకున్నారంటూ కూడా ఇది మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు, ప్రెస్ మీట్లు కూడా చెప్పారు. ఆయన ఇదే ట్వీట్లు చేసుకుంటారు. ఒకసారి హెడ్ ఫోన్స్ ఆయనకి పెట్టండి. శివ హెడ్ ఫోన్స్ ఒకసారి 5 నిమిషాలు ఆయనకి ఇవ్వండి. కడతానే ఉంటారు, ఓటమికి సాకులు ఎత్తుక్కుంటూ ఉంటారు. సార్ శ్రీనివాసరెడ్డి గారు కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్ శ్రీనివాసరెడ్డి గారు. నేను అశోక్ అండి, బిగ్ టీవీ హైదరాబాద్ స్టూడియో నుంచి. ఇందాక మనం అనుకున్నాం మీరు ఇంకొక అరగంటలో నేను మళ్ళీ మాట్లాడతాను గెలిచిన తర్వాత అన్నారు మీరు, అందుకని మీకు మరోసారి కంగ్రాట్స్ చెప్తూ ఉన్నాం. అవును చెప్పాను నేను. థ్యాంక్ యూ. ఇదే అద్భుతమైన తీర్పు ఇది. ప్రజలు అణిచివేయబడినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఓటు చేతికి వచ్చినప్పుడు ఏ విధంగా తీర్పిస్తారంటే పులివెందుల ఎన్నికే ఒక పెద్ద ఉదాహరణ. అందుకే ప్రజలు మాకు పట్టం కట్టారు. ఏటేదో అంటున్నారు 6000 రెడ్డి గారి ఓటమి, లతారెడ్డి గారి గెలుపు. సార్ అంటే ఇది నేరుగా జగన్ని ఢీకొన్నట్టేనా? ఆయన ఓడిపోయాడు, లతారెడ్డి గెలిచారు. అంటే వైసీపీకి డిపాజిట్ కూడా రాకపోవటం అనేది దారుణం కదండి అనుకుంటా. కాదు సార్, కనీసం 1100 ఓట్లు వస్తే డిపాజిట్ అన్న వచ్చింది లేదంట. డిపాజిట్ కూడా రాకపోవటం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం కదా. రాలేదు వాళ్ళకి. అవును, డిపాజిట్ కూడా రాలేదు అంటున్నా. వచ్చారా సార్ బీటెక్ రవి ఏమన్నా? మీకు ముందే చెప్పాను కదా, గంట ముందే చెప్పాను మీకు. ఎస్ సార్, అవును. ఇది ఒక విధంగా మీ విజయం కూడానేమో. రైట్ అండి, థ్యాంక్. ఇది మీ విజయం, మీరును మాధవరెడ్డి గారి విజయం కూడా కదా ఇది. ఎస్ కష్టపడ్డాం అందరం, సమిష్టి కృషి అందరం కష్టపడ్డాం. జిల్లా పార్టీ అంతా, పార్టీ కూడా అన్ని రకాలుగా నిర్దేశం చేసింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రచారం ఏ విధంగా చేసుకోవాలా, ప్రజల్లో విశ్వాసం ఏ విధంగా కల్పించాలా, మన ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి తీసుకుపోండి అని చెప్పి మా నాయకుడు చెప్పిన విధానంలో మేము ప్రచారం చేశాం. అద్భుత విజయం సాధించాం. భవిష్యత్తులో ఈ విజయాన్ని నిలబెట్టుకుంటాం. కంగ్రాట్స్ సార్, వన్స్ అగైన్ కంగ్రాట్స్ శ్రీనివాసరెడ్డి గారు. రైట్ థ్యాంక్ యూ. శ్రీనివాసులు రెడ్డి కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు వారు అండ్ ఆయన పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. సో పార్టీ ఈ ఎన్నికల మొత్తాన్ని కూడా ఆయన సతీమణి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇద్దరు కూడా భుజాన వేసుకుని మోశారు. పులివెందుల జడ్పీటీ స్థానాన్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని స్వయంగా చంద్రబాబు నాయుడు ముందు వాళ్ళు ప్రామిస్ చేశారు, అన్నట్టుగానే నిలబెట్టారు. ఇక్కడ వాళ్ళు కొంత అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రాయలసీమలో ఒకే ఒకసారి బహుశా తిరుపతిలో మహానాడు జరిగినట్టుంది. మిగిలిన ఎక్కడ కూడా మహానాడు కార్యక్రమం జరగలేదు. కానీ ఈసారి పట్టుబట్టి కడప జిల్లాలో, అది కూడా కడప టౌన్లో, కడపకి కమలాపురానికి మధ్యలో మహానాడు ఏర్పాటు చేసి అత్యద్భుతమైన రీతిలో మహానాడుని సక్సెస్ చేశారు శ్రీనివాసులు రెడ్డి, ఆయన భార్య మాధవిరెడ్డి. సో ఆనాడే ఒక విజయ సంకేతాన్ని పార్టీ అధిష్టానానికి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈసారి 7 స్థానాలు గెలిచాము, వచ్చే ఎన్నికల్లో 11 స్థానాలు కూడా పులివెందుల్లో గెలిచి తీరుతామని ఆనాడు శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడికి ప్రామిస్ చేశారు. ఇప్పుడు పులివెందుల్లో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ జెడ్పీటీసీ ఎన్నికల భారం మొత్తాన్ని కూడా భార్యాభర్తలు ఇద్దరు భుజాన వేసుకుని మోశారు. బీటెక్ రవి సతీమణిని 6000కు పైగా ఓట్ల మెజార్టీతో వాళ్ళిద్దరూ విజయాన్ని సాధించేలా కష్టపడ్డారు. ఇప్పుడు గెలిచారు, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. కౌంటింగ్ సెంటర్ దగ్గర అయితే టీడీపీ శ్రేణులు చాలా పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్నారు. బహుశా పులివెందుల దగ్గర ఉన్న సిచ్యువేషన్ కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. అక్కడ కూడా మా సిబ్బంది ఉన్నారు. అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నట్టుగా కొంత సమాచారం తెలుస్తుంది. కడపలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో అక్కడ బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు